రేయ్ ఏరా ఇంకెంతసేపు రా, చిల్లర గాళ్ళు వస్తున్నారు. ఏమోరా ఇంకా కడుతూనే ఉన్నాడు. అరే అర్ధ గంటకి ఎంతసేపు కడతావురా? నువ్వు ఇచ్చే 1000 రూపాయలు బాక్స్ అనుకున్నావు, ఇవి లక్షల్లో ఉంటాయి. అయినా నువ్వు నా కాళ్ళు పట్టుకొని బదిమాలిందని ఒప్పుకున్నా. నేను నా త్రిపుర సుందరి తాళి పట్టుకొని గుళ్ళో పెళ్లి చేసుకున్నాం ఆ చిల్లర గాళ్ళకి భయపడి. హలో డబ్బా గారు, ఇటు చూడు. ఆ, 2 నిమిషాలు చాలు, చేస్తున్నా. హలో చెప్పు సుందరి. బావా ఎక్కడున్నావు? మెర్విన్కి వచ్చా సుందరి. ఎవరిది మెరుని బావా? మన మెర్వినే. నేను లేకోకుండా నన్ను పిలవకుండా నువ్వు ఒక్కడే పోయావా? నన్ను తోలుకపోవచ్చు కదా, మన ఫ్యామిలీ కూడా వస్తుండ్రి. నువ్వు వచ్చే మెర్విన్ కాదు, ఇంట్లోనే ఉండు, గంటలో వస్తా. బావా పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నువ్వేం చెప్తే అది వింటానన్ను, కానీ పెళ్ళైన 6 గంటలకి వినడం లేదు. అలా కాదు త్రిపుర సుందరి. నాకు తెలీదు బావా, నువ్వు చెప్పిన గంటలో 20 నిమిషాలు తగ్గించి చెప్తున్నా. 40 నిమిషాల్లో నువ్వు రాలేదంటే ఖచ్చితంగా వస్తా సుందరి. ఒకవేళ ఇప్పుడు నువ్వు రాకపోతే ఇప్పుడే కొత్త పట్టు చీర కట్టుకున్నా. ఇందాక నుంచి ఒకడు నన్ను అలాగే చూస్తున్నాడు. నువ్వు 40 నిమిషాలు రాకపోతే నువ్వు కట్టిన తాళి తెంపేసి వాడితో కొత్త తాళి కట్టించుకుంటా. సుందరి అయితే నాకు ఓకే. ఈ చిల్లర గాళ్ళు రాకముందే ఇంత జరిగింది, వచ్చాక ఇంకెంత జరుగుతుందో. పాత రేకులు కొంటాం, పాత డబ్బాలు తీసుకుంటాం. ఓకే డబ్బా గారు, మీకోసమే ఒక మంచి సాంగ్. రే డబ్బా, నాకు ఇష్టమైన స్నేహితుడా, హ్యాపీ మ్యారేడ్ లైఫ్. హ్యాపీ ఎక్కడుంది? సారీ రా, పెళ్ళికి పొద్దున్న రాలేకపోయా. రాకపోవడమే మంచిది. బా డీజే కొంచెం సౌండ్ తగ్గింది అనుకుంటా. పెళ్లి కూతురు ఎక్కడుంది? లేదా లేచిపోయిందా? లేచిపోలేదు, మా ఇంట్లో ఉంది. ఓకే, మేము ఎంజాయ్ చేస్తాం. రేయ్ నా పెండ్లం 40 నిమిషాల్లో రమ్మనింది, జల్దీ అయిపోగొట్టండి రా. ఇప్పుడు చూడు. హలో చెప్పు బేబీ. తమ్ముడు మంచి పాట పెట్టి సౌండ్ ఎక్కువ పెట్టు. వానా వానా వెళ్ళు వాయే. ఓకే టైం అవుతుంది. హలో, లవ్ యూ బచ్చే. ఎవలాడ రాజన్న దేవుణ్ణి అడుగే నీ మీదున్న ఇట్టం, కొండగట్టు అంజన్న స్వామిని మొక్కినడే నీకు రావద్దు కట్టం. సిటికేతే వయ్యటి పానానికి ప్రేమ సిక్కులు పెట్టిన వేందే, బండ తీరు ఉండేటి నా గుండెకు ఇన్ని బాధలు పెడుతున్న వేందే. ఆ దేవుని మీద మన్ను వయ్యా నీ ప్రేమ
బేబీ రాజన్న దేవుణ్ణి అడుగే నీ మీదున్న ఇట్టం. కొండగట్టు అంజన్న స్వామిని మొక్కినదే నీకు రావద్దు కట్టం. 40 నిమిషాలు చెప్పింది, 39 నిమిషాలు అయింది. వాసు చీకటి పడేలా ఉంది, వెళ్దాం పదరా. అవునరా, వెళ్దాం పదా. వన్సై హ్యాపీ మ్యారేడ్ లైఫ్ రా మావా, మేము వెళ్ళొస్తాం. బాయ్రా డబ్బా, ఇంటికి తొందరగా వెళ్ళు. 45 నిమిషాలు అయింది, అది ఉందో పోయిందో. రే ఇడింత జరుగుతుంది, నువ్వు ఇంకా ఫోన్లో మాట్లాడుతున్నావు. రాపోదాం. హలో బేబీ, నేనుంటా, జాగ్రత్త. తిని కొనుక్కో, బాయ్. సుందరి, ఒక 5 నిమిషాలు వచ్చేస్తున్నా. అరే వాసు, ఈరోజు బాగా ఎంజాయ్ చేసాం, ఈరోజు గడిచిపోయింది. రా, రేపెలా గడిచిపోద్దో. రాసేద్దామా? వద్దులే, నువ్వే ఆడు. ఏం చాలు చూపిస్తున్నావా? నాకేం అవసరం లేదు, రాసేద్దాం. వేద్దాం. పొడేస్తాడా? పొడి. ఎస్, నేనే గెలిచా. అబ్బా రే, బ్యాటింగ్ నేనే ఆడతాను రా. ఏం అవసరం లేదు, మీరు బౌలింగ్ చేయండి, మేము బ్యాటింగ్ ఆడతాం. గో. వద్దులే, నువ్వే ఆడు. ఏం చాలు చూపిస్తున్నావా? నాకేం అవసరం లేదు, రాసేద్దాం. వాడు ముందే చెప్పాడు బ్యాటింగ్ తీసుకురా అని, నువ్వు వినలే. నా బతుకు చెడ. రేయ్, కొడితే అటు కొడతావు, లేదా ఇటు కొడతావు. అక్కడ ఎవడు లేడు, ఇక్కడ ఎవడు లేడు. నీకు దమ్ముంటే ఇక్కడ కొట్టురా, ఇక్కడ కొట్టు. ఒరేయ్, సారీ రా, సారీ. ఈసారి కన్ఫర్మ్గా కొడతా. కొంచెం ఉండింటే మకం పగిలేది. ఈ ఆట కొనుక్కొద్దు. రేయ్, నాకు కడుపు నొస్తుందిరా, నేను ఆడిపో. రే ఈ ప్రాణాలు పోయే పని నాకొద్దు. నీ కుళ్ళు కదరా నేను బాగా ఆడుతున్నానని. అబ్బా, అంత గట్టి అరిచి చెప్పకు, నేనే బాగా ఆడుతున్నానని. నిన్నేం ఐపీఎల్లో సెలెక్ట్ చేసుకోరలే. రే, ఏదో ఓ రోజు ఐపీఎల్ ఆడి చూపిస్తా. గంట సేపు అయిందిరా, నోరు ఎండిపోయి. ఆ జ్యూస్ అయినా తెచ్చి చూపిరా. అన్నా, మేము ఈ ఏరియాలోనే ఉంటాం, 2 జ్యూస్ ఇస్తావా? మళ్ళీ తెచ్చిస్తా డబ్బులు. అక్కడ చూడు. పాకం మిస్సే పువ్వు, ఆ పువ్వు మళ్ళీ డా కొమ్ము డా రాదు. పడు, మళ్ళా తెచ్చి. నా థ్యాంక్ యూ నా, మళ్ళీ తెచ్చిస్తా డబ్బులు. ఇదేంద్రా నా మీద పడింది? ఏందిరా పడింది? నైట్నే కదరా, ఎందుకు అంతా చేస్తున్నావు? పడింది నైటే, ఎవడని చూస్తే ఏమనుకుంటాడు? థో. ఎమ్మెల్యే ఏంట్రా, ఎప్పుడు ఇంట్లోనే ఉండడు, పైననే ఉంటాడు. ఏమోరా. నమస్తే దివాకర్ అన్న. నమస్తే వాసు, ఎన్ని రోజులైంది నువ్వు రాక? రా కూర్చో. అదేం లేదన్నా, పనిలో పడి రాలేదన్నా. ఎవరు దివాకర్ ఈ పిల్లలు? మన పిల్లలే, చిన్నప్పటి నుండి నేను చూస్తున్నా. వీళ్ళకంటూ ఎవరు లేరు, నా దగ్గర ఉండమంటే ఉండట్లేదు. ఏం రా, మా ఓన్ దగ్గర ఉండేకి మీకేమైంది? అదేం లేదన్నా. రే చెప్పరా. రే ఉండ్రా. ఒక్క ఫోన్ చేశానంటే పోలీస్ జీప్ వచ్చి ముందర ఆగుతుంది, మరసానంగా చెప్పు. అదేం లేదన్నా, అన్న కొడుకు కంటే మమ్మల్నే బాగా చూసుకుంటాడు. అన్న కొడుకు ఓర్చలేక మమ్మల్ని కొట్టాడు. నాకెందుకు చెప్పలేదురా? మీకు చెప్తే ఏం జరుగుతుందో అని. నువ్వు లేకపోతే నేను లేనే బేబీ, ఓ బేబీ. వీడేంట్రా ఇలా తయారయ్యాడు? ఏం చేయమంటావురా, వీడు ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది, వీడేమో ఇలా తయారయ్యాడు.
వీనికి ఏం జరుగుతుందో అనుక్షణం భయపడుతున్నా. ఒక వారం రోజుల్లో వాడే మారిపోతాడు లేరా. ఏం మారతాడు రా, వాడిని ఇలా చూడలేకపోతున్నా. సరే అన్న, మేము వెళ్ళొస్తాం. అదేదో అయ్యింది, వచ్చి ఇంట్లో ఉండండి. అదేం లేదులే అన్న, అప్పుడప్పుడు వస్తూనే ఉంటాం కదన్నా. మేము వెళ్ళొస్తామన్నా. సరే, జాగ్రత్తగా ఉండండి. సరే అన్న. అన్నా 2 టీ. రేయ్ స్విమ్మింగ్ వెళ్దామా? స్విమ్మింగ్. ఎక్కడుందిరా టైము? అక్కడికి వెళ్ళగానే చీకటి పడుతుంది. మరి ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికి వెళ్ళేది లేదు, ఇంటికి వెళ్ళి పడిపోదాం. రే వీరేష్, ఇక్కడికి రా. వాసు, ఏం వీరేష్, చాలా రోజులైంది కనబడి. అదేం లేదు వాసు. రే లాలిపప్పు, టీ తీసుకోరా. ఆహా, మన ఎమ్మెల్యే అన్న కొడుకు లవర్నే అంటగా పెళ్లి చేసుకునింది. అవును, నా మరదలే నేను పెళ్లి చేసుకుంది. పాపం వాడు పిచ్చోడై తిరుగుతున్నాడు. పిచ్చోడాడా ఏడబడతాడు తిరుగుతుంటే. అవి 2 ఒకటేరా లాలిపప్పు. అవునా? ఊరికి కాలువ వాసన. ఇంటికి వాడిని ఒక రోజన్నా కలిసి అయ్యింది అయిపోయిందని చెప్పి వన్ లైఫ్ వన్ చూసుకోమనకూడదా? ఈరోజు కలవాలి నైట్. సరే, కలిసి చెప్తావు. సరే, బాయ్. రే వాసు లేవరా. ఏం రా? రే, మన ఎమ్మెల్యే అన్న కొడుకు రాకేష్ని చంపేశారు రా. ఎవరు చంపారు? నువ్వే చంపేసి మళ్ళీ నన్ను అడుగుతున్నావేంట్రా? నేను చంపడం ఏంట్రా? వాడు చనిపోయిన కాడ $1 పడింది. అది ఎలా పడింది? చైన్ ఎక్కడో మిస్ అయిందిరా. ఎలా మిస్ అవుతుంది? చనిపోయిన దగ్గర పడుంటే. ఆగు, వీరేష్ గడు ఎక్కడ? వాంతోనేమి ఈరోజు డబ్బులు లేవని వాడిని పెళ్లి పాట అడుగుతావా ఏంటి? రే నీ అబ్బా, వాడు నిన్న నైట్ కలిసి మాట్లాడుతానన్నాడుగా. ఏమో, నాకేం తెలుసు. రే, వాడు చనిపోయిన కాడ నా చైన్ మాత్రమే పడిందారా? నీదేం లేదారా? హే లేదురా, నీది ఒకటే పడింది. అది ఏం చూసి నన్ను ఆడుకుంటున్నావు కదరా? ఆడుకుంటున్నానేంటి? నేనేమన్నా గేమ్ ఆడుతున్నానా? నిన్న వాడు ఎవడు? రే నువ్వేం మాట్లాడు, విను. నిన్న వాడు నైట్ కలవాలి అన్నాడు. ఆ వీరేష్ గారి విషయం ఎమ్మెల్యే అన్నకు చెప్దాం పదా. రే నీ అబ్బా, నీకేరా చెప్తుంది? నీ అబ్బా, నువ్వే కదా మాట్లాడతానింది. పదా, ఎమ్మెల్యే అన్నకు చెప్దాం. ఎక్కడికి వెళ్ళేది? బయటికి వెళ్తే ఎమ్మెల్యే అన్న మనుషులు పట్టుకుంటారు. అన్న మనుషులు ఊరు చుట్టుముట్టారంట. టీ కొట్టని చెప్పాడు. నువ్వెంత వీలైతే అంత తొందరగా వెళ్తే మంచిది. వాళ్ళకి కానీ నువ్వు దొరికావా నిన్ను చంపేస్తారు. నేనొక్కనే ఏంద్రా? మరి నువ్వు ఒక్కడవే, నువ్వు దొరికితే చంపేస్తారు. అంటే నన్ను ఒక్కనే పట్టుకొని నన్ను ఒక్కనే చంపేశాడు. నిన్నేమండా? రేయ్, ఊరంతా చెప్పాడురా నిన్నొకటే పట్టుకోమని. రే నేనేం చేయనురా? చేయని మాట నా మీద పడింది. ఆ వీరేష్ గారిని పట్టుకుంటే ఇందులో నుంచి నేను బయటపడతా. బయటికి వెళ్ళు, వాళ్ళు నిన్ను పడతారు. ఇప్పుడు ఏం చేయను? వాడిని ఎలా పట్టుకోను? రే తొందరగా నీ దగ్గర ఏదైనా ఆప్షన్ ఉంటే చెప్పరా. తొందరగా అంటే ఒక ఆప్షన్ ఉంది, నువ్వు బయట తిరగడానికి. ఏంటో చెప్పరా. నువ్వు నన్ను ఏమనకూడదు, నువ్వు బయట తిరగడానికి ఇది ఒకటే ఆప్షన్. ఏమనని చెప్పరా. సరే పద. ఆగరా నా కొడక. రే ముందే చెప్పా కదరా నన్ను ఏమనకూడదు అలా అని ఇలా రెడీ చేస్తావా? చీరకు మడత పడతాయిరా. ఒక్క నిమిషం ఆగు, నేనే చెప్తా. నా బొంగు చెప్తావు. అలా కాదురా, ఈ గెటప్ కాదని వేరే గెటప్ వేస్తే దొరికిపోతావు. కొంచెం ఆలోచించు. అలా అని వాడు దొరికేంత వరకు నన్ను ఇలానే ఉండమంటావా? వాడు జీవితాంతం దొరకకపోవచ్చు, నేను జీవితాంతం ఇలాగే ఉండమంటావా? వాడు ఎక్కడికి పోడరా, ఇక్కడే ఉంటాడు. వాడు చేసే తింగర్ పనులకి రేపో మాపో దొరుకుతాడు. రే వాడు మనకు దొరుకుతాడు కదరా. రే కన్ఫర్మ్ దొరుకుతాడులేరా, పద. రే ఇలా ఉంటే నన్ను ఎవరు గుర్తుపట్టరు కదరా. ఎలా గుర్తుపడతారా? కొంచెం మేకప్ తగ్గింది, కొంచెం మేకప్ వేసి కనతాలు పెడితే సేమ్ అమ్మాయిలాగే ఉంటావు. ఎవరు గుర్తుపట్టాడు, పద.
వేస్ట్ అయిపోయిన తాడు ఏమైపోయిన తాడు అన్నీ నేను చూసుకోవాలా. నా 2 రోజులు అవుతుందో అన్నం తినక ఆకలిస్తుంది నా. అవునా? డబ్బులు ఇస్తాడు అనుకుంటా. అవునా? స్ట్రైట్గా వెళ్ళి రైట్కి తిరుగు, అక్కడ బోనాలు పెడుతుంటారు, గుళ్ళు వెళ్ళి తినిపోయి. వీడెవడరా వీడు? డబ్బులు ఇస్తాడు అనుకుంటే గుళ్ళ అన్నం తినమంటాడు. పాపం అన్నం తినలేదంట. ఎట్లయితేనే ఈరోజు ఒక మంచి పని చేసిన. అమ్మా బంగారు తల్లి, లేవమ్మా, వాడిని వెతకాలి, లేదంటే నువ్వు జీవితాంతం ఇలానే ఉండాల్సి వస్తుంది. అమ్మా నేను ఉండలేనురా, ఒక్కరోజు కూడా ఇలా ఉండలేనురా. ఉండద్దు, పోయి షర్టు ప్యాంట్ వేసుకుని రాబో, బయటికి వెళ్దాం. ఈ ఎమ్మెల్యేని చూసినాడు అనుకో అక్కడే చంపేస్తారు. ఉంటాలేరా, వాడిని వెతుకుదాం పదరా మావా. ఏంటి ఇలానే వచ్చేసావా? మరి ఎలా రావాలరా? రేయ్, ఆడవాళ్ళు మనలాగా వారంకి స్నానం చేయరు, వెళ్ళి స్నానం చేయపో. రే మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? బ్యాక్ ప్యాక్ తెచ్చుకోవడానికి. నీ అబ్బా, బస్ స్టాప్ దగ్గర పోదాం రా, అక్కడేమో దొరుకుతాడేమో. కాదురా, ఎవరన్నా నన్ను ఇలా చూస్తే ఏమని చెప్తావు? నా లవర్ అని చెప్తా. నా కొడక, ఎవరన్నా అడిగితే లవర్ అని చెప్తావా? అలా చెప్తే చంపేస్తాను. నీ పిన్నమ్మ కూతురు అని చెప్పు. నువ్వు నాకు చెల్లివా? మనం ఇక్కడికి వచ్చి ఇంతసేపు అయింది, వాడు ఎక్కడైనా ఉన్నాడేమో చూడు. జాబ్కి వెళ్ళాలి, బస్సు ఎక్కడ వస్తుందో ఏమో. సెల్లు లేదు, వాచ్ కూడా లేదు, టైం ఎంత ఎందో తెలియదు. అబ్బా, దేవతలా ఉంది. రే వాడేంట్రా అలా చూస్తున్నాడు? గుర్తుపట్టాడంటావా? గుర్తుపట్టాడా? ఛాన్సే లేదు. నువ్వు ఉండు, నేను చూస్తా. హలో, ఏంటి ఆ అమ్మాయిని అలా చూస్తున్నావు? అయ్యయ్యో లేదండి. హే ఓ, అక్కడ పైన నిలబడిపో. ఆ అమ్మాయి మీ వైఫా అండి? కాదు, చెల్లని చెప్పినాడు నా కొడుకు. మా పిన్నమ్మకు నా చెల్లి. ఇప్పుడేంటి? ఆ అమ్మాయికి పెళ్ళైందండి? లేదు, నువ్వు ఫస్ట్ ఇక్కడ నుంచి పో. ఇంతవరకు నాకు ఏ అమ్మాయి నచ్చలేదు. నాకు ఈ అమ్మాయి నచ్చింది, చూడడానికి దేవతలా ఉంది. కానీ ఈ అమ్మాయికి పెళ్లి కాలేదు. దేవుడు నా కోసం పంపించాడు అనుకుంటా. నేను ఇలా ఉంటే అమ్మాయికి నచ్చుతానో లేదో. అర్జెంటుగా స్టైల్ మార్చేయాలి. రేపు వచ్చి తనకు ప్రపోజ్ చేస్తా. జాబు లేదు, గీబు లేదు. రే ఆకలేతుంది, రారా. అదరా, తిని పనుకుందాం, రేపు చూసుకుందాం పా. వీడు ఎంతసేపు రెడీ అవుతాడు? సర్లే, వీడు రెడీ లేపు, జ్యూస్ అని తాగుదాం. అన్నా, ఒక మంచి జ్యూస్ ఇనా. తాగేకా? లేదు, సల్లేసేకి. ఎవడైనా సల్లేసేకి జ్యూస్ అడుగుతాడా? మంచి జ్యూసే. నేను ఎక్కడైనా పార్సలా అని అడిగాను. ఇంతకీ వాడు రెడీ అయ్యాడో లేదో. వారని డబ్బులు కూడా లేవు కదరా. వాడితో చూస్తే మర్యాదగా మాట్లాడాము. ఇప్పుడు ఏం చేయాలి? వీడేదో గేమ్లో ఉన్నట్లున్నాడు. ఈ 2 చేతులు జోలో పెట్టుకుని వెళ్ళిపోదాం. మా నాన్నను తిట్టా ఊరుకున్నా, నా బతుకులను తిట్టా ఊరుకున్నా, మా అమ్మను తిట్టా ఊరుకున్నా, కానీ నీ కూతురు నిప్పురా. ఈరోజు ఎక్కడ వెతుకుతున్నాం రా వాన్ని? బస్ స్టాండ్ దగ్గర వెతుకుదాం పదా. నిన్ననేగా వెతికాం. వెతికాం రా, వాడు మన ఊర్లో ఎక్కడ లేడు. వేరే ఊరు నుంచి వస్తే బస్ స్టాండ్ దగ్గర కదా రావాల్సింది. అవునరా, దేవుడా ఈ సమస్య నుంచి నన్ను కాపాడు. సార్, కార్లో వచ్చింటే బాగుండేది కదా సార్. కాళ్ళు నొప్పి వస్తున్నాయి సార్. కరెక్టే వినోద్, మనం కార్లో వస్తే మనకి లొకేషన్లు ఎలా కనపడతాయి? అవునా సార్? ఈ చివర 50% బాగుంది, ఈ చివరి అవతల 99% బాగుంది. అయినా మీకు ఎందుకు నచ్చట్లేదు సార్? లొకేషన్ బాగానే ఉన్నాయి వినోద్.
మనకున్న ఈ డబ్బా హీరోయిన్కి ఇంత మంచి లొకేషన్లో అవసరం అంటావా? చెప్పు. డబ్బా హీరోయినా? మీరే కదా సార్ సెలెక్ట్ చేసింది. చేశాను వినోద్, ఏం చేయను. మన ప్రొడ్యూసర్ వాళ్ళ అన్న కూతురు అందగత్తి నేను హీరోయిన్గా చేస్తానా అంటే నన్ను పిలిచి మన ప్రొడ్యూసర్ మీద ఇలా పెట్టారు, వాళ్ళిద్దరూ నా మీద ఇలా పెట్టారు. ఏం చేయను. అలా గన్ను చూసి భయపడి ఒప్పుకున్నారన్నమాట. వినోద్, మనకి ఇంత మంచి లొకేషన్లో అవసరం లేదు. ఆ డబ్బా హీరోయిన్కి సెట్ అయ్యేటట్లా ఏ చెత్త పొట్టినో ఏ కసువు తట్టినో దానికి సెట్ అయ్యేటట్లు చూద్దాము దా. ఎక్కడరా వాడు? ఎప్పుడు దొరుకుతాడు మనకి? దొరకచ్చు, నాకు తెలిసి 1 గంటలో దొరకచ్చు, లేదా 4 గంటల్లో దొరకచ్చు, లేదా రేపు దొరకచ్చు, లేదా మర్నాడు దొరకచ్చు, లేదా నువ్వు జీతాంతం ఇలానే ఉండిపోవచ్చు. రే నీ అబ్బా, నేను ఇలా ఉండడం నీకు నవ్వులాటుగా ఉంది కదా? వాడు ఎక్కడైనా వస్తున్నాడేమో చూడు. బాధపడకురా, నాకంటూ ఒక సైకిల్ ఉంది, అది తుప్పు పట్టింది. దాన్ని అమ్మైనా సరే నీకు మంచి పెళ్లి కొడుకుని వెతికి గ్రాండ్గా పెళ్లి చేస్తాను. రే లాలీపాప్, టైం చూసుకొని ఆడుకుంటున్నావురా. వాడు ఎలాగైనా దొరకాలని ఆ దేవుడిని ముక్కోరా. నేను ఇలా ఉండలేకపోతున్నారా. ఏమైంది సార్? ఆ అమ్మాయి చూడు వినోద్, ఎంత బాగుందో. మనం లొకేషన్ చూడడానికి వచ్చామా, హీరోయిన్ చూడడానికి వచ్చామా? మనకున్న డబ్బా హీరోయిన్ తీసి పడదొబ్బి ఎలాగైనా ఈ అమ్మాయిని మన సినిమాలో సార్ పెట్టేసుకుందాం. సార్ 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 హలో మేడం. ఏయ్, ఆ అమ్మాయికి మాటలు రావు. మాటలు రావా? అయినా పర్లేదు, మేము పెద్ద సినిమా చేస్తున్నాం. మేము హీరోయిన్ కోసం వెతుకుతున్నాం. ఈ అమ్మాయి చూడ్డానికి చాలా బాగుంది, హీరోయిన్గా చేస్తాదేమో అని అడిగేదానికి వచ్చినాం. ఏయ్, అదేం లేదు పో. ఇంతకి మీరు చెప్పడానికి వాళ్ళ అన్నయ్యని. అది కాదు సార్. ఏయ్, ఇక్కడ నుంచి వెళ్ళిపో, లేదంటే పోలీసులు ఫోన్ చేస్తా. వాళ్ళు టాయ్ 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 అని వస్తారు. సార్ పో, లేదంటే అమ్మాయిని ర్యాగింగ్ చేస్తున్నావు అని చెప్తా. సార్ మేము పోతున్నాం. సార్, ఇది మనకు అవసరమా? ఆ అమ్మాయిని హీరోయిన్గా చూసానంటే వాడేమో పోలీసులకు ఫోన్ చేసి ర్యాగింగ్ చేస్తున్నాడని చెప్తాడంట. ఈ హీరోని కాకపోతే ఇంకొక హీరోని. ఫస్ట్ మనం ఇక్కడ నుంచి పోదాం పదండి సార్. పోదాం పా వినోద్. నువ్వు పోతున్నావే, ఉండొస్తా. మనుషులకి విశ్వాసం లేదు వినోద్, మనం పోదాం పా. నువ్వంటే పిచ్చే, నీకోసం సచ్చే. హాయ్ బ్రో. ఎవడ్రా వీడు? బుడుబుక్కులల్లా ఉన్నాడా? గుర్తుపట్టారా? నిన్న ఇక్కడే చూశారు. ఏ హాయ్ బ్రో, పేరేంటి? రాముడు, నెట్ రాముడు. రాముడు. ఓకే, నెట్ ఏంటి? నేను ఎప్పుడు ఫోన్లో నెట్ ఆన్ చేసే పెట్టింటాను, అందుకే మా ఫ్రెండ్స్ నెట్ రాముడు అని పేరు పెట్టారు. ఓహో, నిన్నేమో తాతగారిలా ఉన్నావు, ఈరోజేమో మన వల్ల తయారయ్యావు. ఏంటి ఇంత చేంజ్? ఏం లేదు బ్రో, నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా. ఆ అమ్మాయి కూడా నన్ను లవ్ చేయాలి కదా, అందుకే ఈ చేంజ్. మనకెక్కడ చేస్తారు బ్రో, మనకు ముందు వెనక ఏముందని. నాకుంది బ్రో. ఏంటి బ్రో, ఆస్తా? కాదు బ్రో, నాకంటూ ఒక ఫ్యామిలీ లేదు. మా బావ మా అక్క ఉన్నారు. మా బావకి నేను చాలా ఇష్టం. మా బావ నా కోసం ఏదైనా చేస్తారు. ఓహో, మీ బావ చాలా మంచివారు. ఏం పని చేస్తారు? మా బావ పెద్ద పోలీస్ ఆఫీసర్. అబ్బా, మరింకేంటి, మీ బావకి వెళ్ళి చెప్పేచ్చుగా, మీ బావ మాట్లాడతాడు. ఆ తర్వాత పీ 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 డమ్ డమ్. లేదు, అలా చెప్తే మన లవ్ ఎలా అవుద్ది? నిన్నందుకు నేనే ఇష్టపడ్డా, తనకి ఇష్టమైతే అది మా లవ్. బా, ది గ్రేట్ లవ్. ఆ అమ్మాయి ఎవరు, ఎక్కడ ఉంటుంది? ఇక్కడే ఉంది బ్రో. ఎక్కడ బ్రో, నాకు కనపడడం లేదే. ఆ అమ్మాయినే బ్రో. వాడా? చిచి, తనా? నా చెల్లి బ్రో. నాకు తెలుసు బావా, మీ చెల్లంటే నాకు ఇష్టం బావా. ఎవడ్రా నీకు బావా? ఫస్ట్ ఇక్కడి నుంచి పో, లేదా నిన్ను చంపేస్తా. చంపేస్తావా? ఈ అమ్మాయి కోసం చావడానికైనా రెడీ. మర్యాదగా ఇక్కడి నుంచి పో, లేదా పోలీసులు ఫోన్ చేసి ఆ అమ్మాయిని ర్యాగింగ్ చేస్తున్నావు అని చెప్తా. మా బాబాయ్ పెద్ద పోలీస్ ఆఫీసర్ అని చెప్పాను కదా, నీకు వేరే ఆప్షనే లేదు. యా యా ఓ
ఏంట్రా వాడిని వెతుకుదామంటే వీంతో సోది పెట్టుకున్నావు. సోది కాదురా, వాడు నిన్ను చూడంగానే పడిపోయాడంట్రా. వాళ్ళ బావ పెద్ద పోలీస్ ఆఫీసర్ అంట్రా. వాడు ఇప్పుడు నీకు ప్రపోజ్ చేస్తాడనుకుంటా. ఇదేదో పెద్ద పంచాయతీ అయ్యేలా ఉంది. ఏ ఏ ఏ మళ్ళీ ఇదొక పంచాయతా. ఇప్పుడు ఏం చేద్దాంరా? చేసేదేం లేదు, పరిగెత్తదంపా. బీ బీ బీ. బంగారు, ఏ పీటీ ఉషా ఆగు, నేను వస్తున్నా. ఐ లవ్ యూ నా ఊపిరిపోయినా, ఐ లవ్ యూ నువ్వు అక్కడే ఉండు వస్తున్నా. నిన్నెలాగో తప్పించుకున్నాం వాడితో, ఈరోజు ఎలాగుంటుందో. అవును. బాబు కొద్దిగా అడ్రస్ చెప్పువా? ఈ అడ్రస్ ఎక్కడో చూసినట్టుందే. ఇదేదో తేడాగుంది. ఎండ ఎక్కువ ఉంది. ఏం వస్తావా వస్తావా? పోదాందా పోదాందా. అక్క అక్క వదలక్క, భయం అవుతుందక్క. రేయ్, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారా? చూడ్రా, నన్ను అలాగే చూస్తున్నాడు కన్నార్పకుండా. నేను చూడలేదండి. ఏం లేదు బ్రో, తనకు కొంచెం నా అడ్రస్ చెప్పునా? అదే ఎక్కడో చూసినట్టు గుర్తొస్తుంది. అయినా ఈ అడ్రస్తో నీకేం పని? నా లవర్ ఉంది ఆ అడ్రస్లో, అందుకే వెళ్తున్నా. ఆహా, అయితే నీకు పెళ్లి కాలేదా? హాయ్ అయ్యిందండి. పెళ్ళి అయినా లవర్ని కలిసే వెళ్తున్నారా? మీ ఆవిడకి ఏమని చెప్పి వెళ్తున్నారండి? నేను స్కూల్లో లెక్చరర్ని, స్కూల్కి వెళ్తున్నానని అబద్ధం చెప్పొచ్చాను. నా లవర్ వెళ్తున్నాను. పాపం పిచ్చిది, నమ్మేసింది. మీ లవర్కి పెళ్లి కాలేదా అండి? నో, తను నా కోసం అలాగే ఉంది. మీ లవర్కి మీకు పెళ్ళయిందని చెప్పలేదా అండి? అవలేదని చెప్పా. పిచ్చిది, నమ్మేసింది. రే, ఆడపిల్లలతో ఆడుకుంటున్నావారా? వాళ్ళిద్దరికి నిజం చెప్తానని చెప్పు. చెప్పకపోయావో నిన్నిక్కడే చంపేస్తా. చెప్తా చెప్తా. రే, నా అడ్రస్ గుర్తొచ్చిందా లేదా? అదే రే గుర్తొస్తుంది. అక్క మీరు కొంచెం జరగరా. రే, ఆ ఫోన్ ఇలా ఇవ్వరా. మీరు అడ్రస్ చెప్పేదొద్దు, నా అబ్బొంగు వద్దు. నా అబ్బొంగు చెప్తాను వాళ్ళిద్దరికి. ఏ హలో, ఇక్కడ్రా. నువ్వు ఇక్కడే ఉండు. బా, పాప కత్తిలా ఉంది. బా, ఆ అమ్మాయి పేరేంటి? నీకెందుకు? అమ్మాయి పేరేంటి? నీకెందుకు? ఇక్కడ్రా. తను నా చెల్లి, తన పేరు సురేఖ. ముందే చెప్పింటే ఈ దెబ్బ నీకు పడేది కాదు కదా. నువ్వు పో, తను వస్తుంది. కుదరదు, తను మాతోనే రావాలి. నువ్వెవడ్రా? రాముడు, నెట్ రాముడు. వైఫై ఆన్ చేస్తే సినిమా డౌన్లోడ్ చేసుకుంటా, నెట్ అంతా అయిపోయింది. అటు నుంచి వచ్చావు, అటు నుంచి అటే వెళ్ళిపోక ఇక్కడికి ఎందుకు వచ్చి ఆగావు? నా లవర్ కోసమే వచ్చాను. తను నీకు పడిందా? అవును. మేము నమ్మడం లేదు. సరే, ఆమె గురించి 2 క్వశ్చన్లు వేస్తాం. మీరంతా కరెక్ట్ ఆన్సర్ చేస్తే మీరంతా ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. చెప్పు. ఆ అమ్మాయి వేసుకున్న కలర్ ఏంటి? ఏంటి తెలీదా? సరే, నీకు తెలిసిన క్వశ్చన్లే అడుగుతా. ఆ అమ్మాయి పేరేంటి? తెలియదు. ఏంటి ఇది కూడా తెలీదా? కలర్ తెలీదు, పేరు తెలీదు, మీదేం లవ్వురా? బ్రో, తన పేరు సురేఖ. ఏళ్ళ లవ్ కాదు మది, జస్ట్ 2 days లవ్. కొన్ని ఏండ్ల లవ్వే గుడిసిపోతుంది, ఈ 2 రోజుల లవ్వు గుడిసిపోదా? తనని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోండి, లేదంటే మీ ఎమ్మకలు ఇరిగిపోతాయి. ఎముకలు విరిగిపోతాయా? ఇందాక మీరు నాకు 2 క్వశ్చన్లు ఇచ్చారు, ఇప్పుడు మీకు నేను 2 క్వశ్చన్లు ఇస్తున్నా. ఏరా, మాకే క్వశ్చన్లు అడుగుతావా? ఒకటో క్వశ్చన్, మా బావ పెద్ద పోలీస్ ఆఫీసర్, ఒక్క ఫోన్ చేశానంటే జీపీఎస్ను చాపుతాడు. రెండో క్వశ్చన్, మీరందరూ అమ్మాయికి సారీ చెప్పి మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. రే,
ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ మనకు అవసరమా అన్న? ఎమ్మెల్యే అన్నకు తెలిస్తే మనల్ని చంపేస్తాడు. ఆ అమ్మాయికి సారీ చెప్పి మనం వెళ్ళిపోదాం పన్న. నా మాట వినన్నా. రే జల్లి, టైమే లేదు. అన్న సరే అన్న. అన్న సరేనా? సారీ అమ్మా. అమ్మ, సారీ అమ్మా. సరే అమ్మ. వీడెవడో బెప్పంలో కట్లున్నాడు. అరే పాటు ఫోటో తీసుకో. అన్న రే ఆ ఫోటోలో ఉన్నది నువ్వేరా? అవునా? వాళ్ళు ఎమ్మెల్యే అన్న మనుషుల్లో ఉన్నారా? హలో చెప్పన్నా. ఆ వాసుగాడు దొరికాడా లేదా? దొరకలేదన్నా, వాడెక్కడో అండర్ గ్రౌండ్లో దాపెట్టుకున్నట్టున్నాడు. వాడు అండర్గ్రౌండ్లో దాపెట్టుకున్నా, ఎక్కడ దాపెట్టుకున్నా తవ్వి తవ్వి వెతకండి. వాడు నాకు ప్రాణాలతో కావాలి. సరే అన్నా. రే వాసు, ఇందాక పేరు చెప్పావేంటి? చేపలమ్మ. చేపలమ్మ. ఇందాక సురేఖ అన్నావు. మరి వినపడిందిగా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? సారీ అండి, ఇక్కడ ఏమైనా తప్పుగా మాట్లాడింటే మీతో చాలా మాట్లాడాలి అనుకున్నానండి, కానీ ఇప్పుడు మాట్లాడలేకపోతున్నా. సాయంత్రం 5:30కి మన చెరువు కొండపైకి రండి. మీరు వస్తారని నేను అక్కడే వేచి ఉంటా. 5:30కి. సరే బాయ్. వీడేంట్రా నన్ను చెరువు దగ్గర రమ్మంటున్నాడు, నేనెలా వెళ్ళాలిరా? అది కూడా తెల్దా? ఇలా 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 వెళ్ళు. సారీరా. ఏమైతే అదైంది. ఆ నెట్టిగానికి నిజం చెప్పేశారా? ఏంటి నిజం చెప్తావా? నువ్వు ఎప్పుడు వెళ్ళి వాడికి చెప్పావనుకో, వాడు ఊరందరూ చెప్తాడు. ఊరందరూ తెలిసిందంటే ఎమ్మెల్యేని ఖచ్చితంగా తెలుస్తుంది. అప్పుడు ఎమ్మెల్యేని వచ్చి నేను చంపేస్తాడు. మనకి ఇదంతా అవసరం అంట. నువ్వు ఊరుకుంటా. ఎలా ఉండనురా? పొద్దున్న నుంచి రాత్రి వరకు ఆ నెట్టగా నా వెంటనే తిరుగుతున్నాడు. ఎలా ఉండను? నేను ఇలా ఉండలేకపోతున్నా. సరేరా, ఆ నెట్టిగడి చెప్తావు సరే, వాడు నోరు మూసుకుని ఉంటే ఓకే, లేదా ఊరందరూ చెప్తే మన పరిస్థితి ఏంటి? నా మాట విను. ఆ వీరేష్ గౌడ్ దొరికిన తర్వాత ఎమ్మెల్యేని కప్పచెప్తాం. అంతవరకు వీడికి సర్ది చెప్పు. ఏంటి వీడు 5:30 చెప్పి 6 రాలేదు వీడు? హాయ్ సురేఖ గారు, ఎంతసేపు అయింది వచ్చి? 5:30కి వచ్చానండి. సారీ అండి, లేట్ అయింది. ఏదో చెప్పాలని వచ్చి సైలెంట్గా ఉన్నారు కదా అండి. అదే చెప్పాలని ఆలోచిస్తున్నాను, కానీ నాకు వచ్చినట్లు నేను చెప్పేస్తాను. సురేఖ గారు, సరే చెప్పండి. ఇప్పుడు ఈ చెరువులో గుంత ఉంది, అందులో నీళ్ళు ఉంటేనే కదండి అందం. అవునండి. మీరు నా మనసులో ఉంటే నాకు అందం అండి, లేదంటే అందమే లేదండి. అటు చూడండి, ఆ చెట్టు నేనైతే ఆ చెట్టు కింద ఉన్న భూమిలో వేర్లు మీరండి. ఆ వేర్లు లేకపోతే ఆ చెట్టు అట్లా నిలబడలేదండి. మీరు నా మనసులో లేకపోతే నేను ఇట్లా నిలబడలేనండి. ఇటు చూడండి, ఆ సైకిల్కి 2 టైర్లు ఉండేనే కదండి ముందరికి వెళ్ళేది. ఒక టైర్ నేనైతే ఇంకొక టైర్ మీరండి. ఆ సైకిల్లో నేను ముందరికి వెళ్ళలేనండి. ఐ లవ్ యూ సురేఖ గారు, మీరు లేకపోతే నేను ఉండలేను. నాకేం చెప్పాలో అర్థం కావడం లేదండి. మీరు కొద్దిగా టైం తీసుకుని చెప్పండి. రేపు పొద్దున్న 11 గంటలకి ఇక్కడే కలుద్దాం. మీరు ఓకే చెప్తారా అనుకుంటున్నానండి. సరే వెళ్దాం పదండి. నేను వెళ్ళొస్తానండి. ఏమంటున్నాడు వాడు? వాడు నాకు ప్రపోజ్ చేశాడురా. నువ్వు యాక్సెప్ట్ చేసావా? లేదురా, రేపు ఉదయం 11 గంటలకి ఇక్కడే కలుద్దాం అన్నాడు. అప్పుడే చెప్తా. మరి నువ్వేం చెప్దాం అనుకున్నావు? వాడు ప్రపోజ్ చేసిన విధానం చూసింటే అప్పుడే ఓకే చెప్దాం అనుకున్నా, కానీ చెప్పలేదు. సరే రేపు కలుస్తారు కదా, అప్పుడు చెప్పు. నాకు భయం అవుతుందిరా, ఎట్లా చెప్పమంటావు? నువ్వేం భయపడద్దు, ఓకే చెప్పేసేయి. నా సైకిల్ అమ్మైనా సరే కట్నం కింద డబ్బులు ఇచ్చి వెళ్ళి బాగా జరిపిస్తా. చాలా థ్యాంక్స్ రా అన్నయ్య. నీ అబ్బా, మనం ఎంచుకున్న రాగం ఏంటి, నువ్వు పాడుతున్న పాట ఏంటి? వారేని వాడు ప్రపోజ్ చేసిన విధానం చూస్తుంటే అమ్మాయి అనుకున్నాను రా. ఆ వీరేష్ గాడు ఎప్పుడు దొరుకుతాడు రా? అమ్మాయిలా మారిపోతున్నాను. దొరుకుతాడు పదరా. రే లాలిపప్పు లేవురా, వాడు అక్కడ వెయిట్ చేస్తుంటాడు. నేను రాను పోరా. వాడికి ఏం చెప్పాలరా? వాడు పనుకున్నాడని చెప్పురా. అది కాదురా నీ అబ్బా, ఆ ప్రపోజ్ గురించి. నువ్వు వెళ్ళి ఓకే చెప్పు, తర్వాత నీ వెనకాల తిప్పుకో. సరేరా, నేను వెళ్ళొస్తా. ఓకే
జాగ్రత్తగా వెళ్ళు బంగారు. టిఫిన్ తిన్నారండి? తిన్నానండి. నిన్న చెప్పిన విషయం ఏం ఆలోచించారండి? బాగా ఆలోచించానండి, బట్ ఓకే చెప్దాం అనుకున్నా. మరి చెప్పండి. ఓకే అండి. ఎందుకు ఓకే అండి? నిన్న మీరు ప్రపోజ్ చేశారు కదా, అందుకే ఓకే. నిన్న నేను ప్రపోజ్ చేశానండి, ఇప్పుడు మీరు ప్రపోజ్ చేయాలి. దానికి ఎందుకండి ఓకే అని? ఐ లవ్ యూ అండి. ఐ లవ్ యూ టూ అండి. ఎస్, మీరు ఒప్పుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. ఈరోజు ప్రతి సంవత్సరం గుర్తుండిపోలేగా జరుపుకున్నామండి. ప్రపోజ్ చేసుకున్నాం కదండి. అది కాదండి, మరి ఏంటండి? కిస్ చేసుకుందామండి. ఆహా, నో అండి, ఏమైనా పెళ్ళైన తర్వాతే. ప్లీజ్ 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 నో ఒకసారి, అండి, ఒకే నో ఒకసారి. అండి. రే నీ అబ్బా, నేను అమ్మాయి కాదు అబ్బాయిని. ఏంటి, నేను ఇన్ని రోజులు తిరిగినది అమ్మాయి అంటే కాదా అబ్బాయి అంట? గుర్తుండిపోలేక చేసుకున్నాం అనుకుంటే గుర్తుండిపోలేక చేసావు. అది కాదురా. ఏది కాదురా? నేను ఒక సమస్యలో ఇరుక్కున్నా, ఆ సమస్యలను బయటపడడానికి ఈ వేషంలో తిరుగుతున్నా. ఇదేదో నేను చూసిన రోజు చెప్పొచ్చు కదా, ఇది ఇంతవరకు వచ్చేది కాదు కదా. నేను మీకు చెప్తే ఊరంతా తెలుస్తుంది, తెలిస్తే నన్ను చంపేస్తారా. మిమ్మల్ని చంపే అంత ఏ సమస్యలు ఇరుక్కున్నారా? ఈ ఊరు ఎమ్మెల్యే అన్న కొడుకు మర్డర్ కేసులో నన్ను ఒకడు ఇరికిచ్చాడు, వాడిని పట్టుకోవడానికి ఈ వేషంలో తిరుగుతున్నా. మీరు ఇప్పుడు చెప్పిన దానికే సరిపోయింది, లేదంటే రేపు పొద్దున చెప్పింటే అమ్మో. సారీరా, నేను ఇన్ని రోజులు చేసిన దానికి ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. ఎవరికైనా చెప్పుకునేలా ఉందా ఇది? కాదురా, నీ హార్ట్ బ్రేక్ అయిందని చెప్పి సూసైడ్ గిసైడ్ చేసుకోవద్దు, హ్యాపీగా ఉండు. నువ్వు ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏంట్రా కళ్ళు ఎక్కువ దాదరం? ఏం లేదురా. అవును, ఆ నెట్టిగడికి ఓకే చెప్పావా? చెప్పారా, మొత్తం చెప్పా. ఏం చెప్పావురా? నేను అమ్మాయి కాదు అబ్బాయి అని చెప్పారా. ఈ వేషంలో ఎందుకు తిరుగుతున్నానా అని అది కూడా చెప్పారా. నీకేమైనా పిచ్చి పట్టిందరా నా కొడక? ఎందుకు చెప్పావు? ఏం చెప్పమంటావురా? వానికేమో ఓకే చెప్పా, వాడేమో ప్రతి సంవత్సరం గుర్తుండిపోయేలా చేసుకుందామన్నాడు. ముద్దు పెట్టడానికి నా మీదకి వచ్చాడురా, నాకేమో భయం వేసి మొత్తం చెప్పేశారా. నువ్వు మొత్తం చెప్పేసావు, వాడు వెళ్ళి ఎవరికైనా చెప్పాడా వాళ్ళు వచ్చి నిన్ను చంపేస్తారు. వాడు నాకు మాట ఇచ్చాడురా, ఎవరికి చెప్పనని. వాడు మంచోడురా. వాడు మంచోడేరా, కానీ వాడు నోరు జారాడా, వాళ్ళు వచ్చి నిన్ను చంపేస్తారు. పదా పోదాం, రేపేం జరుగుతుందో ఏమో. రే, ఆ వీరేష్ గారు జీవితం మొత్తం దొరకకపోతే నా జీవితం మొత్తం ఇలానేనారా. వాడు కన్ఫర్మ్గా దొరుకుతాడురా. వాడు దొరికేంత వరకు నేను ఇలానే ఉండాలంటే నా వల్ల కావట్లేదురా. ఒక్క 2 రోజులు ఓపిక పట్టరా, వాడిని ఎలాగైనా పట్టుకుందాం. ఇదొక్కసారి నా మాట వినరా. సరేరా, ఇన్నాళ్ళు అమ్మాయిలా ఉన్నాను కదా, అమ్మాయిల ఇన్నర్ ఫీలింగ్ ఏంటో ఇప్పుడు తెలుస్తుందిరా నాకు. పాపం రా అమ్మాయిలు, అలా బయటికి వస్తే చాలు ఈ మొగనా కొడుకులు, సరే మన మొగనా కొడుకులు ఎప్పుడు మనం అలా చెయ్యలేదు, చూడలేదు. అమ్మాయిలకి ఇష్టం లేకపోయినా ఎక్కడ పడితే అక్కడ ముట్టుకుంటున్నారు, ఎలా పడితే అలా చూస్తున్నారు. నాకు ఇలా జరిగిందని కాదురా, అమ్మాయిలు లోపల ఎంత బాధపడుతున్నారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. పాపం రా అమ్మాయిలు. రేవాసు కాదురా, వాళ్ళల్లో ఒక్క రోజైనా రెడీ అయ్యి బయట తిరగమనరా. నేను తిరుగుతున్నానని కాదు, నేనంటే నా ప్రాణం మీదకి వచ్చింది కాబట్టి, నేను బతకాలనుకుంటున్నాను కాబట్టి తిరుగుతున్నాను. ఒక్కరోజు కాదు కదా, 1 గంట కూడా తిరగలేరు. వాళ్లకు జరిగిందే వీళ్లకు జరిగితే అప్పుడు అర్థమవుతుంది వాళ్ళు లేకపోతే మనం లేమని. ఇప్పుడు సొసైటీ మారింది. ఒకప్పుడు
వాళ్ళు కనపడిస్తే దేవత అని మొక్కుకొని వెళ్ళేవారు. కానీ ఇప్పుడు అమ్మాయిని ఎప్పుడు చూడాలి, ఎలా గెలకాలి, ఎలా రేప్ చేయాలి అని చూస్తున్నారు. అలాంటి నా కొడుకులు మళ్ళీ ఇంకొకసారి నాకు కనబడితే తలకిందులుగా ఏలాడదీసి 2 కాళ్ళ మధ్యలో నరికి పారదొబ్బుతా. రే ఆ వీరేష్ గారు రా, ఎక్కడ్రా? అక్కడ చూడరా. దొరికాడ్రా నా కొడుకు. రే వాడి ముందుకు మనం వెళ్తే పారిపోతాడు. వాడు వెళ్ళాక వాడి నెత్తి మీద ఒకటిద్దాం. సరేరా. ఎన్ని రోజులైంది మన ఊరు చూడక. బ్రో, నువ్వు వాసు ఫ్రెండ్ కదా? అవునా? నన్నేంటి ఇలా కట్టేశారు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సినిమా షూటింగ్ జరుగుతుంది, అందులో విలన్ నువ్వే. నేనా? నేను చేయను, నా పనులు నాకు వదిలేయండి, నేను వెళ్ళాలి. నేను వదలను. ఇప్పుడు ఫైట్ సీన్, నువ్వు వచ్చి బాబా అని అడుగుతావు, అప్పుడు నేను కత్తి తీసుకొని నేను చంపేస్తా. నో, నన్ను వదిలేయండి ప్లీజ్. మేడం, మీరు చూడ్డానికి చాలా బాగున్నారు, చాలా మంచి వాళ్ళలాగా ఉన్నారు. మీరన్నా చెప్పండి మేడం, నన్ను వదిలిపెట్టమని. ఇది ప్లాన్ చేసిందే తాను. నువ్వు వాసు ఫ్రెండ్ అయ్యండి నువ్వు కూడా ఇలాంటి పనులు చేస్తున్నావా? నేను చిన్నప్పటి నుంచి వాసు ఫ్రెండ్ని. నేను ఆపదలో ఉంటే వాసు వచ్చి నన్ను కాపాడుతాడు. ఇంతకీ వాసు ఎక్కడా? నేనే రా వాసు. నువ్వు వాసు ఏంటి? వాడేరా వాసు. నువ్వేంటి ఇలా మారిపోయావు? నాకు ఈ పరిస్థితి తెచ్చిందే నువ్వేరా. నేనేం చేశాను రా? ఎమ్మెల్యే అన్న కొడుకుని ఎందుకు చంపావు? నేనెందుకు చంపుతాను రా? ఆ రోజు మాతో అన్నావు కదా కలవాలి నైటు అని. నేను ఆ రోజు వాడి దగ్గరికి పోలేదురా. రే నాకు ఓపిక లేదు, మడసనంగా అడుగుతున్నా, వాడిని ఎందుకు చంపావు? లేదా ఆ కత్తి తీసుకొని పొడిచి చంపేస్తా. రే నేను నిజం చెప్తున్నా, నేను చంపలేదు, నన్ను వదిలేయండి ప్లీజ్. రే వద్దు. మళ్ళీ చెప్పు. చెప్తా. వాడు నా పిల్లానికి పానీపూరి తినిపించాడు, అందుకే చంపేశా. ఏంది? పానీపూరి తినిపించాడని చంపేశావా? అవును, నాకు పెళ్లి కాకముందు నా పిల్లంతో రీల్స్ తీసుకున్నారు, పానీపూరీలు తినిపించుకున్నారు, బిస్కెట్లు తినిపించుకున్నారు. ఇంట్లో నా పిల్లం రీల్స్ చూస్తూ బాధపడుతుంది, అది చూసి నాకు కోపం వచ్చింది, అందుకే చంపేశా. వాణ్ణి చంపావు ఓకే, నన్నెందుకు ఇరికిచ్చావు? చెప్పలేదా కత్తితో పొడి చేస్తా? చెప్పు. రే ముక్కు మీద ఈగ ఉంది, నవ్వబడుతుంది, వచ్చి గోకు, చెప్తా. రే లాలిపప్పు. చెప్పు. అరే నేను నీకు ఎప్పటి నుంచి తెలుసురా? 1వ తరగతి నుంచి. మరి వాడు 5వ తరగతి నుంచి. అంటే నేనే నీకు ముందు తెలుసు, తర్వాత వీడు తెలుసు కదా? అవును. ఆ రోజు వీడికి టీ తీసుకోమన్నావు. తీసుకోమన్నా. ఆ రోజు వీడికి టీ తీసుకోమన్నావు, నాకు టీ తీసుకోమని చెప్పలే, అందుకే నాకు కోపం వచ్చింది, అందుకే వాడిని చంపేశా, నిన్ను ఇరికించేశా, నేను వెళ్ళిపోయా. రే అడిగింటే ఒక్క టీ కాదురా, ట్యాంకి టీ తాపించటోన్ని. నీ వల్ల నేను ఇలా తిరుగుతున్నా. నిన్ను చంపేస్తారా, నిన్ను చంపేస్తా. రే వాసు, నువ్వు తొందరపడి వాడిని చంపేస్తే నువ్వు జీవితం మొత్తం ఇలానే ఉండాల్సి వస్తుంది. అవునరా. రే మాకిక్కడ ఏం చెప్పావో ఎమ్మెల్యే అన్నకు కూడా అలాగే చెప్పాలి.
నేను జీవితాంతం ఇలాగే ఉన్నా పర్లేదు, నిన్ను మాత్రం అక్కడే చంపేస్తా. నాకు మాత్రం ఈ నిజం బయటపడాలి. సారీ రా వాసు, నా కొడుకును నువ్వే చంపావనుకున్నా. నిజం తెలియకోకున్నట్లు నిన్ను చంపాలనుకున్నా. నన్ను క్షమించరా వాసు. అన్నా లేదు వాసు, నా వల్ల మీరు ప్రాబ్లంలో పడ్డారు. మీరు ఇంటికి వెళ్ళండి, వీని సంగతి నేను చూసుకుంటా. సరే అన్నా. నా స్నానం అయిపోయింది, నువ్వు వెళ్ళి స్నానం చేయపో. ఆరా ఇప్పుడు ఇవెందుకు తగలబెడుతున్నావురా? ఏం చేయమంటావురా? ఈ బట్టలు చూసినప్పుడల్లా నాకు అదే గుర్తొస్తుంది, అందుకే తగలబెడుతున్నా. బట్టలు ఎవరికైనా ఇస్తే సరిపోతుంది కదరా. హలో, ఏంటి ఎమ్మెల్యే అన్నని చంపేస్తారా? సరే వస్తున్నాం. రే వాసు, ఈ మర్డర్కి నీకు సంబంధం లేదు కదా? టుమ్ టుమ్ టడాం